ఇంకో క్వశ్చన్, నిన్న దేవరా మీరు చూశారు అంటే ఒక పెద్ద స్టార్ ఈవెంట్ జరిగితే కొద్ది ఇబ్బంది పరిస్థితులు వస్తాయి. నెక్స్ట్ మీరు పుష్పతో మళ్ళీ చేయబోతున్నారు, మీరు ఎలాంటి కేర్ తీసుకోబోతారు ఎట్లా? ఎందుకంటే గతంలో కూడా ఒకసారి అల్లు అర్జున్ గారిది జరిగింది, మీకు ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి పెడుతుంది. డెఫినెట్గా సార్, నిన్న నేను వెళ్ళాను కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ జనాలు వచ్చేసి ఉన్నాక ఇక చాలాసేపు పోలీసులు కూడా ట్రై చేశారు కానీ కంట్రోల్ అవ్వలేదు, విచ్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. జనాలు పాపం చాలా అనంతపూరు, శ్రీకాకుళం చాలా దూరం. డెఫినెట్గా సత్య సెన్సేషన్ అయ్యాడని మేము నమ్ముతున్నాం. మేమే కాదు, అసలు థియేటర్లో చూస్తే లైవ్లో జనాలు అసలుకి మామూలుగా కాదు, కంటిన్యూస్గా త్రూఅవుట్ ద ఫిలిం నవ్వుతూనే ఉన్నారు సింహ అండ్ సత్య కాంబినేషన్కి. సత్య గారు ఆ రెస్పెక్టివ్ జోనర్లో, ఆ రెస్పెక్టివ్ దీంట్లో ఆయన హీ హాజ్ ఇవాల్వ్డ్ యాజ్ అ వెరీ వెరీ బిగ్ కమెడియన్ లాగా. ఇక ఆయనకి ఇక ఆ స్పెషల్ ప్లేస్ దొరికింది. ఇక్కడి నుంచి ఎంతమందిలో తీసుకెళ్తారు, మేము కూడా ఈగర్లీ వెయిటింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీసింహ గారు సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ 1 million క్రాస్ అయింది యూఎస్లో నిన్న. ఇది చెర్రీ గారు వీళ్ళంతా చాలా ప్లానింగ్తో చేశారు. యాక్చువల్గా మీరు సినిమా రిలీజ్ అవుతున్న విషయం మీరు ప్రెస్ మీట్ పెట్టే వరకు షూటింగ్ జరిగింది, రిలీజ్ అవుతున్న విషయం తెలియలేదు. మరో 2 కరెక్ట్. ఇప్పుడు 3 వచ్చే వరకు కూడా అట్లాంటి ఏమైనా సీక్రెసీ మెయింటైన్ చేస్తారా, లేదంటే ముందే కాస్ట్ రిలీజ్ చేసేనా చేస్తారు? ఈసారి చాలా గ్రాండ్గానే చేస్తామండి. అండ్ ఇప్పుడు కూడా మేము ఒక టాక్టిక్ లాగా చేసాము, బికాజ్ వీ డోంట్ వాంట్ టు అనౌన్స్ చేసి అది న్యూస్ చల్లారే ముందే ఎప్పుడో తర్వాత లేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం బదులు అనౌన్స్మెంట్ తోటి రిలీజ్ డేట్ వస్తే జనాలకి ఇంకా గుర్తుండిపోతుంది, డెఫినెట్గా హైప్ పెరుగుద్ది అన్న స్ట్రాటజీతో వెళ్ళాము. అండ్ మాకు చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ యా 3 అయితే ఇప్పుడే ఆల్రెడీ డైరెక్టర్ గారు అనౌన్స్ చేస్తారు. అండ్ దానికి ప్రమోషన్స్ ఇంకా డబుల్ గ్రాండ్గా చేయాలని చూస్తున్నాను. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారా 3 చెర్రీ గారు? డెఫినెట్గా 3 అనేది ఉందనేది అన్న విషయం అందరూ ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు. సో అది ఉంటుందండి, కానీ ఇప్పుడు అనేది ఇంకా ఆయన ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని వచ్చిన తర్వాత డెఫినెట్గా ప్లాన్ చేసి చేస్తామండి. బట్ అకార్డింగ్ టు హిమ్ బిఫోర్ స్టార్టింగ్ 3 వుడ్ వాంట్ టు డూ 1 more మూవీ ఇన్ బిట్వీన్. ఇంకో స్టోరీ కూడా రెడీగా ఉంది ఆయన దగ్గర. అయిన తర్వాత థర్డ్ పార్ట్కి అది చూసుకొని ఎప్పుడైతే ఆయన ఆర్గానిక్గా స్టోరీ తీసుకుని వస్తారో కరెక్ట్ సెట్ అవుతుందో డెఫినెట్గా చేస్తామండి. రవి గారు, నెక్స్ట్ కమింగ్ 2 months అంటే నెక్స్ట్ 70 daysలో నెక్స్ట్ పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా అందరూ వెయిట్ చేస్తున్న సినిమా. ఆ సినిమా విషయంలో ఇప్పుడు రకరకాల స్పెక్యులేషన్ జరుగుతూ ఉన్నాయి. ఎగ్జాక్ట్ డేట్ మీరైతే రిలీజ్ చేస్తామని కన్ఫామ్గా చెప్పారు కాబట్టి దాని గురించి డేట్ గురించి ఎవరు మాట్లాడే క్వశ్చన్. ఈ టికెట్ల రేట్ విషయంలో లాస్ట్ టైం పుష్ప 1కి చాలా ఇష్యూ జరిగింది. మీరు కానీ నవీన్ గారు కానీ చాలా ఇబ్బంది పడ్డారు, తర్వాత గవర్నమెంట్తో మాట్లాడారు. కానీ నా టికెట్ల విషయంలో, దేవరా టికెట్ విషయంలో ఏపీ గవర్నమెంట్ స్పీడ్గా రెస్పాండ్ అయ్యి ఇచ్చింది. హౌ టు ఫీల్, మీరు ఎట్లా దీంట్లో చూస్తారు? డెఫినెట్గా మా అందరికి చాలా ఎంకరేజ్మెంట్ థింగేనండి. అందులో బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్ బట్టి గవర్నమెంట్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. దేవరాకు 110 రూపీస్ ఇచ్చారు. డెఫినెట్గా మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తాం. చేసిన దానికి ఇస్తే కనుక మేము స్పెండ్ చేసిన దానికి డెఫినెట్గా న్యాయం జరుగుద్ది. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఇలా సపోర్ట్ చేస్తుంది దానికి, సినిమా ఇండస్ట్రీకి. మా సినిమాకి కూడా అలాగే చేస్తారని మేము కూడా హోప్ఫుల్లీ పాజిటివ్గానే ఉన్నాం. డెఫినెట్గా మేము కూడా ఎక్సైటెడ్. ఆ రేట్లలో పెద్ద నెంబర్ చూపించాలని మేము కూడా చాలా అనుకుంటున్నామండి, అదే జరుగుతుంది. అండ్ 1 more రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సార్, ఇది పుష్పకి ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఏదో చిన్న చెత్తగా అక్కడ ఎవరో ఇలా అన్నారని, దయచేసి సార్ ఇది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాదు, ఇది మా సినిమా అని కాదు, పుష్పకి ఒక కల్ట్ క్లాసిక్ ఒక రేంజ్ అలా ఏర్పడిందండి సినిమాకి. అందరం కలిసి మన తెలుగు సినిమా, ప్రైడ్ ఆఫ్ అవర్ తెలుగు సినిమా అండి. చిన్న ఎక్కడెక్కడో చిన్న దాన్ని అనవసరంగా సినిమాగా ఆపాదించి ఇది చేసి అలాంటి డిస్టర్బెన్స్ చేయొచ్చు సార్. మనందరం తెలుగు సినిమా పొటెన్షియల్ నేను బాగా నమ్మేది పుష్ప ద్వారా చూద్దామని. ఎందుకంటే డిఫరెంట్ వేరే లాంగ్వేజెస్లో కూడా అంత ఆ రేంజ్ ఆఫ్ ఇది ఉంది కాబట్టి. ఎందుకంటే తెలుగు గురించి మనకు తెలుసు, ఇక్కడ మనకి టాప్ 6 హీరోస్లో నువ్వా నేనా అన్నట్టు సూపర్ కాంపిటీషన్ అయి ఉంటుంది. కాకపోతే లక్కీగా పుష్పకి ఏంటంటే వేరే లాంగ్వేజ్లో కూడా అంత పెద్ద ఎడ్జ్ దొరికింది కాబట్టి మనందరం ఇది మన సొంత సినిమాలాగా తీసుకెళ్ళి, మన తెలుగు ఇండస్ట్రీ సినిమాలాగా తీసుకెళ్తే దీంట్లో పెద్ద హ్యూజ్ నెంబర్స్ చూడవచ్చు. దట్ విల్ బి లైక్ ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ లాగా ఉంటుందని మీ అందరిని, మన మీడియా అందరిని రిక్వెస్ట్ చేసేది.
ఎక్కడో ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరిగితే దాన్ని తీసుకొచ్చి పుష్ప కలిపి ఇదేంటి అదేంటి అట్లా అలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు సార్ ప్లీజ్. ఎందుకంటే అలాంటి దేంట్లో మేము అలాంటి వాటిలో ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి లేము. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ మీడియా పీపుల్ టు ప్లీజ్ కోఆపరేట్ దిస్ థింగ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.